ఇది ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి యావత్ క్రైస్తవ సంఘం. మనం లోకంలో నుంచి వేరుపరచబడ్డాం. లోకంలో వాళ్ళలాగా మనం అలాంటి జీవితాన్ని కలిగి లేము. మనం ప్రత్యేకమైన నడిపింపులో ఉన్నాం. మన యాత్ర ఇప్పుడు విశ్వాస యాత్ర. మన పయనం విశ్వాస పయనం. మన పోరాటం విశ్వాస సంబంధమైన పోరాటం. నోవా అయినా, అబ్రాహాం అయినా, మరి ఏ భక్తుడైనా, భక్తుడు విశ్వాసం ఉంచుట అనే దాని విషయంలో జాగ్రత్త పడకపోతే దేవుడు ఎంత బలవంతుడై ఉండి కూడా సేవ్ చేయలేడు. బాప్తిస్మం పొందకపోయినా పరలోక రాజ్యం మనం పోతామా? బాప్తిస్మం పొందకపోయినా మనం పరలోక రాజ్యం పోతాం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎట్ట పోతావు? నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్న మాట అబద్ధమా? లేఖనం నిరర్థకం కానిరదు కదా. సిలువ మీద దొంగంటే కిందికి దిగి బాప్తిసం పొందే ఛాన్స్ లేదు కాబట్టి వానికి అవకాశం ఇచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నీవు రక్షింపబడాలంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం నిజంగా నువ్వు కలిగి ఉంటే విశ్వాసంలో మొదటి లక్షణం విధేయత. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసంలో మొదటి సంగతి ఏంటి? విధేయత. నువ్వు నిజంగా నన్ను విశ్వసిస్తున్నావా? అవును ప్రభువా. నా రక్తంలో నీ పాపాలు కడగబడతాయని విశ్వసిస్తున్నావా? అవును ప్రభువా. దానికి సూచనగా నీటి బాప్తిస్మం, ముంచట బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగేసుకోవాలనుకుంటున్నావా? అవును ప్రభువా. అట్లయితే పద, లోబడు, విధేయత చూపు అంటాడు. ఒకవేళ నేను పొందను అన్నావు అనుకో, రక్షించలేను అంటాడు ఆయన. కన్ఫర్మ్. ఏం పర్లేదు బిడ్డ, నువ్వు పొందకపోయినా నేను రక్షించేస్తారా అనలా ఆయన. నేను చెప్పినట్టు చెయ్యి, నా మాట నమ్మితే పోయి బాప్తిసం పొందు, రక్షించబడతావు. దాన్ని నిర్లక్ష్యం చేసావనుకో, లేదు నీకు ఛాన్స్. ఏం ప్రభా నీకు సాధ్యం కాదా? ఏం కాదులే కానీ ప్రభా, ఏదో అయిపోయిందిలే ప్రభా, అయిపోయింది, అది అయిపోయింది, తేడా పడ్డాంలే ప్రభా, కానీ ప్రభా అంటే ఐసా నై హోతారే అంటాడు ఆయన. స్తోత్రం. కైసా వైసా నై హోతారే, నహీ హోతా హే. చెప్పిన మాట వినాలిరా అబ్బాయి, చెప్పిన మాట వినాలిరా నాయన. బావిలో ఉన్నోడిని మనం రక్షించగలమా లేదా? బావిలో పడ్డోడిని మనం రక్షించగలమా లేమా? అందుబాటులో తాడు కూడా ఉంది. రక్షించగలమా లేమా? రక్షించగలం. ఎప్పుడు? మనం వేసిన తాడు వాడు పట్టుకుంటే. నేను పట్టుకోను. సింపుల్, అర్థమైపోయింది ఇప్పుడు ఈజీగా మీకు. తాడు కూడా పట్టుకోకుండా నువ్వేలాగంటే ఎట్ట కుదిరిద్ది? ఆ తాడు పట్టుకోను కానీ ఏదన్నా ఉంటే అవకాశం చూడు అంటే ఎట్లా? పట్టుకో, లాగుతా. నేను పట్టుకోను కానీ లాగే అంటే ఇక మెడకేసి లాగాల. పైకి లాగేటప్పటికి పోతాడు. ఇక్కడ దేవుడు తాడేస్తాడు, మనం పట్టుకోవాలి. దేవుడు దారి చూపిస్తాడు, మనం నడవాలి. దేవుడు ఐడియా చెప్తాడు, మనం ఆచరించాలి. దేవుడు రక్షింపబడే మార్గం చెప్తాడు, మనం అనుసరించాలి. మనం స్పందించే కొద్దీ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఎంత గొప్ప శక్తి అయిందంటే ఏదైనా సాధ్యమే ఆయనకి. మరి ఏదైనా సాధ్యమైనప్పుడు పేతురుని ఎందుకండి నీళ్ళ మీద నిలపలేకపోయాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డామని గద్దించాడు. అంటే తనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము, విశ్వాసహీనత అనేది నీట మునిగేటట్టు చేసింది. అంటే దేవుని శక్తి పేతురు మీద పని చేయకుండా అవిశ్వాసము లేక అల్ప విశ్వాసం అడ్డగించింది. ఎంత శక్తివంతుడైతే మాత్రం ఏం లాభం? ఆగిపోయేగా. జ్ఞానవంతులు, తెలివైనోళ్ళు, చురుకైనోళ్ళు కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని వినండి ఈ మాట. దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు, కానీ గొప్ప విశ్వాసాన్ని నువ్వు కనపరచగలిగినప్పుడు, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి, నీ విశ్వాస పరిధిని బట్టే నీ జీవితంలో కార్యాలు ఉంటాయి. పెద్ద మహానది ప్రవహిస్తుంది.
ఆ నీళ్లు మనకు కావాలి. 2 అడుగుల పైపు, వెడల్పు పైపు, 2 అడుగుల పైపు అక్కడి నుంచి ఇంటికి వేసుకున్నాం అనుకో, 2 అడుగుల వెడల్పు ధార. అడుగు పైపు వేసామనుకో, నది పెద్దదే. ఏమయ్యా, నది పెద్దదా కాదా? ఎన్ని నీళ్ళు ఉన్నాయి? నయాగరా జలపాతం, లక్షల క్యూసెక్కుల నీరు. 2 అడుగులు పైపు వేసామనుకో, 2 అడుగులు ఫుల్గా పారుతుంటుంది. నది మొత్తం 2 అడుగులేనా? ఓయమ్మో, నది పెద్దది, లక్షల క్యూసెక్కుల నీరు. అదే నువ్వు 4 అడుగులు పైపు వేసావనుకో, 2 అడుగులు పైపు వేస్తే అంత దార. ఏది మన ఇంటికాడికి 4 అడుగులు పైపు వేసావనుకో, డబల్ అంత దార మన ఇంటికాడికి. 6 అడుగులు పైపు వేసావనుకో, నా చెయ్యి ఈ చెయ్యి ఇంత వెడల్పులో పారుతూ ఉంటుంది. అడుగు పైపే వేసావనుకో, నది నుంచి ఇంటికాడికి 6 అడుగు పైపు వేసావనుకో, 3 అంగుళాలు పైపు వేసావనుకో, 2 అంగుళాలు పైపు వేసావనుకో, అంగుళం పైపు వేసావనుకో, అరంగుళం పైపు వేసావనుకో, స్తోత్రం. ఇప్పుడు ఏమర్థమైంది నీకు? నది పెద్దదే, లక్షల క్యూసెక్కుల నీరు పొందడానికి సరిపోయినంత నది అది. దేవుడు నది వంటి వాడు అనుకో, సమృద్ధి. కానీ దేవుని దగ్గర నుండి పొందుకోవటానికి ఒకడి విశ్వాసం అరంగుళం పైపులాగుంటే, ఒకడి విశ్వాసం అంగుళం పైపులాగుంటే, ఒకడి విశ్వాసం ఏకంగా 4 అడుగుల పైపులాగా ఉంటుంది. దాన్నే కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. విశ్వాసం అందరిది ఒకే స్థాయిలో లేదు, ఒకే పరిధిలో లేదు, ఒకే పరిమాణంలో లేదు. తెలుసా? కొంతమంది విశ్వాసం అరంగుళం పైపులాగుంది అంటే అంతకు మించి పెద్దవాటిని నమ్మలేరు వాళ్ళు. జ్వరం తలకాయ నొప్పిని దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతారు, క్యాన్సర్ తగ్గిస్తాడని మాత్రం నమ్మలేరు. ఇది అరంగుళం పైపు టైప్ అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంత పైపుని అక్కడ యూజ్ చేస్తున్నావో అంతే నీకు దార వస్తున్నట్టు, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి, నీ విశ్వాస పరిధిని బట్టే నీకు కార్యాలు ఉంటాయి. ఇది దేవుడి తప్ప మన తప్ప? జలపాతం తప్పేమన్నా ఉందా? ఒరే నాయన, నీ ఓపికరా బాబా అంటున్నాడు ఆడ. ఎంతమందికి అర్థమవుతుంది బాబా? అమ్మలారా, అయ్యలారా, చేతులు ఎత్తండి అర్థమైతే. కొంతమందికి డౌటు, నిజమేనంటావు అన్నయ్య? నేను అబద్ధం చెబుతానా? నీకు అబద్ధం చెబితే నాకేం వచ్చింది? నిజమే చెప్తున్నాను నేను. మనం ప్రదర్శించే విశ్వాస పరిమాణాన్ని బట్టే దేవుని బలం మనకి సరఫరా అవుతుంది, దేవుని శక్తి మనకు సరఫరా అవుతుంది. ఒకవేళ నువ్వు ఒక నదిలో నుంచి పల్లెటూళ్ళలో కాలువలు చేస్తారు, ఎకరాలు పొలాలు నడపచ్చు. ఏమండి, ప్రార్థనా తోటలో బోర్ వేసాం, 1 అంగుళంన్నర 2 అంగుళాలు దార వస్తుంది అనుకున్నాం. గట్టిగా 1 ఎకరం నేల తడిచేటప్పుడు కట్టట అనిపిస్తుంది. ఏకంగా నదిని లింకు చేసి ఒక కాలువ కొట్టామనుకో, 1 ఎకరం ఏంది, 1/2 ఎకరం ఏంది. ఆ కాలువ ఎంత పొడవు ప్రవహించుద్దో అన్ని ఎకరాలకు నీళ్ళే. కొంతమంది విశ్వాస పరిమాణం దాన్ని బట్టి అడుగులు వేయటం అలా ఉంటుంది కనుకనే దేవుని కార్యాలు కూడా అంత ఫలభరితంగా ఉంటాయి, అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తాయి. ఇది సేవకి వర్తిస్తుంది, విశ్వాస జీవితంలో భక్తులకు వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ఇది నీ నమ్మిక చొప్పునే నీ కలుగును గాక అన్నాడు. ఆ మాట మర్చిపోవద్దు. నీ నమ్మిక చొప్పునే నీ కలుగును. ఇంతవరకే దేవుడు చేయగలడంటే అంతవరకే దేవుని శక్తి నీ మీద పనిచేసిద్ది. నీకు తెలుసా నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి కట్టడి చేయగలవని?
నీ విశ్వాసాన్ని బట్టి దేవుని నువ్వు ఫ్రీ చేయగలవు, నీ విశ్వాసాన్ని బట్టి దేవుని నీవు కట్టడి చేయగలవు అని అది నీ చేతిలోనే పెట్టాడు, మన చేతిలో పెట్టాడు. మీరు దేన్ని విప్పుతారో నేను దాన్ని విప్పుతాను, మీరు దేన్ని బంధిస్తారో నేను అక్కడ బంధిస్తాను అన్నాడు. ఇక్కడ భూమి పరలోకాన్ని నియంత్రిస్తుంది కానీ పరలోకం భూమిని నియంత్రించట్లా. మనం ఎంత ఓపెన్ చేస్తామో దేవుడు అంత వదులుతాడు. మనం ఎంత బిగబడతామో, ఎంత కొంచెం చేస్తామో. ఇప్పుడు చెప్పండి, అంత పెద్ద నది, ఆ నది అలాగ అంత వెడల్పు కానీ కొట్టగలిగితే నది మొత్తం వచ్చేసింది నీకు. నయాగారా జలపాతం మొత్తం నీ వైపు తిప్పాలంటే అంత పెద్ద నదిని నువ్వు వెడల్పు కొట్టగలిగితే, కాలువ కొట్టగలిగితే మొత్తం ఇటు పడిద్ది. ఉందా మరి దమ్ము? కనీసం అంత సాహసం చేయకపోయినా కనీసం 2 అడుగులు కాలువన్నా చేయాలి కదా. మరి ఆ రంగుళాలు పెట్టుకొని తగలబడతారు ఏంటండి, నాకు అర్థం కాదు. ఇక అరంగుళం మారదా? ఈ బతుకంతా అరంగుళమేనా? ఇక దేవుని కార్యాలన్నీ అల్పంగా పొందుకోవటమేనా? బలమైన కార్యాలు చూడలేమా? మన విశ్వాస పరిధి విస్తరించాలి. అడగాలి, దేవా మా విశ్వాసమును వృద్ధి పొందించమని అడగాలి. ఇప్పుడు చెప్పండి, అద్భుత కార్యాలు చెయ్యలేడా? పెద్దగా చెప్పాలి. మరి ఎందుకు ఎక్కడ చేయజాలకపోయాడు అన్నాడు? మార్కు సువార్త 6:5లో కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్యజాలకపోయినన్నాడు. కారణం అంటే ఎవరి విషయంలో అద్భుతాలు జరుగుతాయి? విశ్వాసం గల వారి విషయంలో. కానీ అక్కడ ఏముంది? మొత్తం అవిశ్వాసులు. ఆయన వడ్లవాణి కుమారుడు, మరియమ్మ కుమారుడు, యోసేపు కుమారుడైన యేసుగానే చూస్తున్నారు, కానీ దైవ కుమారుడైన క్రీస్తుగా ఆయన అంగీకరించలేకపోయారు. వారు అవిశ్వాసము చేత ఆయన అడ్డగించారు. అందుకే జీవజల నది అయి ఉన్న యేసుని వారి అవిశ్వాసం చేత ఆ నది ప్రవహించే నదికి ఆనకట్టలు వేసుకున్నారు, గొంతెండి చచ్చారు. ఎవరో ఆనాటి వ్యక్తులు. మన ధన్యత జీవజల ప్రవాహమై ఉన్న యేసును గుర్తుపట్టడానికి మన కళ్ళు వెలిగించబడ్డాయి. చచ్చే గొంతులు మనవి, ఎండిపోయి చచ్చే గొంతులు. ఆ జీవజల ప్రవాహం మన మీదుగా పారినందున తాగి బతికాం, కడగబడ్డాం. ఆ నీళ్ళే మనల్ని కడిగినాయి. ఆ ప్రవాహమే మనల్ని ప్రాణాలు నిలిపింది. ఆ ప్రవాహమే మనల్ని శుద్ధి చేసింది. జీవజలముల ఊటయైనా నీయోరనను నాటితివా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత దేవునికి మహిమ. చెప్పు గట్టిగా, ఇంకొకసారి చెప్పు. బాగా వినండి. దేవుడు శక్తిహీనుడు ఎంత మాత్రం కాదు. ఆయన అమిత శక్తి సంపన్నుడు. ఆయన శక్తికి మితి లేదు. ఏందండి ఈ సృష్టి? ఏందండి అసలు ఆ మేధాశక్తి, ఆ జ్ఞానం? అమ్మో, కొద్ది కూర్చొని ఒంటరిగా ఆలోచించండి అసలు దేవుడు చేసిన సృష్టిని గురించి. బుర్ర వేడెక్కిపోద్దండి.
అసలు ప్రాణశక్తి ఎలా ఉంది, అసలు అది ఎలా బతికేస్తుంది మనల్ని అర్థం కాదు మనకి. అంత పెద్ద సముద్రం, చిరాల సముద్రం దగ్గరగా మీరు పోయి చూడగలిగితే ఇలా ఉంటుంది. అది కింద సరిహద్దులో ఉన్న మేర ఎలా కంట్రోల్ చేస్తుందో అర్థం కాదు మనకి. మనిషిని చూసిన ఆశ్చర్యమే, ప్రకృతిలో ప్రాణికోటిని చూసిన, ఆఖరికి సీతాకోక చిలక చూడు, ఈ రెక్క మీద కరెక్ట్గా ఏ డిజైన్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా అదే డిజైన్ ఈ రెక్క మీద ఉంటుంది. కొన్ని ఫ్లవర్స్ చూడు, బ్రష్ తీసుకొని ఆర్ట్ గీసినట్టుగా ఒక ఆకు, ఒక రెమ్మ, ఒక ఆకు, పుష్పంలో ఒక ఆకు సగం ఒక కలరు, సగం ఒక కలరు, సగం ఒక కలరు. నెమలి ఈక చూడు, నీకు అర్థమైపోయింది, ఒక పర్సన్ డిజైన్ చేసినట్టు ఉంటుంది చూడు. అరే రే రే రే, ఆకాశంలో ఎగిరే పక్షికి అంత వన్నె ఇచ్చాడు, భూ జంతువులకి, మనుషులకి. చేపలు ఎన్ని రకాలు ఉన్నాయి అసలు, అమ్మ నాయనో, కొన్ని చేపలను చూస్తే కళ్ళు తిప్పుకోలేము. ఆ నెమలి చూడు, దాని రంగులు అది వేసుకుందా, అట్లనే ఉంచురా, తీకురా నానా. ఇక్కడ నుంచి బ్లూ, ఇది పైన గ్రీన్, ఆ నెత్తి మీద మెడంతా ఉండొచ్చుగా, ఆ నెత్తి మీద వచ్చినాయి కరెక్ట్గా, నెత్తి మీద అందంగా, మళ్ళీ బ్యాక్ పించాం. అసలు ఏందండి ఆయన పనితనం. మళ్ళీ అదొక జీవి, అదొక ప్రాణి, మళ్ళీ సొంతంగా తిరగగలిగిద్ది, నాట్యం ఆడగలిగిద్ది. దాని పేరు, మరో పేరు మయూరి. ఈ ఒక్కటేనా? ఇక చిలకం చూడండి, అసలు దాని బాడీ అంతా గ్రీన్, ముక్కు మాత్రం దొండపండులాగా ఎర్రని రంగు, చక్కని ఎరుపు. దాని అరుపులు ఎంత కిలకిల రావాలు. పొద్దున్న ఏకాంత ప్రార్థనకి వెళితే అసలు వాటి అరుపులు ఉంటాయే, రాబుద్ది కదా అక్కడి నుంచే. ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. చెట్లను చూడండి, ప్రకృతిని చూడండి, గలగల పారే జలపాతాలు చూడండి, మొత్తం ఆయన క్రియేషన్, అంత ప్లాన్. మన బాడీని చూడండి, అసలు ఎట్లా డిజైన్ చేశాడో, ఇన్ని అవసరాలు ఎట్లా ప్లాన్ చేశాడో. రేపు అక్కడికి పోయిన తర్వాత అడుగుతూ ఉంటే చెబుతూ ఉంటాడేమో మరి, ఇవన్నీ నీకు ఎట్లా తెలుసురా అంటే ఏం చెబుతాడు ఆయన. కానీ నిజం, అంత మేధావి, అంత శక్తివంతుడు, బొమ్మల్ని చేసి ఊపిరుది ఆట ఆడిస్తున్నాడు ఇంతున, చరాచర జగత్తును తన వాక్కు చేత నిర్మిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇదొక్కటే ప్రపంచం కాదు ఆయన చేసింది. మళ్ళా ఇట్లాంటి ప్రపంచాలు, ఇంతకంటే ఎక్కువ మహిమ కలిగిన ప్రపంచాలు కోటాను కోట్లు చేశాడు ఆయన, కోట్లు చేశాడు. ఎంత బలవంతుడో, ఎంత శక్తివంతుడో, ఎంత మేధావో, ఎంత జ్ఞానవంతుడో ఏమన్నా కొంచెం ఆలోచన చేస్తున్నారా మీరు నేను చెప్పేయి? ఎంత గంభీరుడో. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు, కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, భూమి ఆకాశం చేయబడక ముందే ఉన్న దేవుడు, ఆది సంభూతుడు, ఉన్న దేవుడు,
ఆయన భూమి మీదికి రాకముందే తన దాసులకు బయలుపరుచుకున్నాడు. అసలు ఆయన ఏందండి ఆయన? కానీ ఏదో నీడలాగా, సూచనలాగా ఆయన గూర్చి కొంతమంది విశ్వాసం. అందుకే లోకము, మనుషుల మాటల మీద ఆనుకున్నంతగా, విశ్వసించినంతగా దేవుని మీద విశ్వాసం ఉంచకపోవటం వలననే మానవాతీతమైన కార్యాలను జనము చూడలేకపోతున్నారు, మనం చూడలేకపోతున్నాం. మానవుడికి అసాధ్యమైన కార్యాలు ఎన్నో దేవుడు చేశాడు. చేశాడు లేదా? ఏమొద్దండి, మానవుడిని ఒక్కటి చేయమందాం. దేవుడు సృష్టించిన ఈ దేహం మొత్తంలో ఒక గోరుని తయారు చేయమను చాలు. ఒక గోరు నెయిల్ ఒకటి చేయమను. చేసి పెడతారు. ఏ ప్లాస్టిక్దో, లేకపోతే ఏ ఏనుగు దంతంతో, లేకపోతే ఏ ఫైబర్తో చేసి మనకు పెడతారు. పెడితే ఏం జరిగింది? పెరగదు. అది అట్ట పెట్టుకొని తిరగటమే. స్తోత్రం. పెరిగిద్దా? కానీ దేవుడు పెట్టింది చూడు. అసలు ఈ మెత్తటి మాంసంలో నుంచి ఇంత గట్టి గోరు ఎలా వస్తుంది? నాకు డౌటు. ఈ ముఖ చర్మం ఎంత సున్నితంగా ఉంటుందండి? స్త్రీలకైనా పురుషులకైనా అయ్యే బొగ్గలుగా, అయ్యే చెక్కిళ్ళుగా, అదే ముఖంగా. జాతి వేరియేషన్ చూడు. లేడీస్కి అసలు మన షేవింగ్ గొడవే లేదు అసలు వాళ్ళకి. కానీ జెంట్స్కి చూడు, కరెక్ట్గా ఈ మెత్తటి చెక్కిళ్ళలో నుంచి అసలు ఈ వెంట్రుక ఎలా వస్తుంది? అవునా? ఇట్లా ట్రై చేయమని మనిషిని చేస్తాడు. బొమ్మను చేసి అయ్యే మనుషులు తీసి పెట్టాల్సిందే. పెట్టి ఊరకట్ట షేప్ చూపించమే కానీ అవి అంతే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు పెట్టినా అవి పెరగవు. కానీ దేవుడు పెట్టినాయి. ఒక గోరు చేయటం చేత ఇద్దా? కానీ ఆయన కోట్ల మంది వ్యక్తుల్ని తయారు చేశాడు. కోట్ల మంది వ్యక్తుల్ని. ఏమండి, సర్వ శరీరాన్ని ఇంత చక్కగా అమర్చిన వాడికి ఈ శరీరానికి రిపేర్లు వస్తే బాగు చేయటం చేత కాదా? చేత ఇద్దా? చేత కాదా? కానీ ఎంతమందికి విశ్వాసం, ఎంతమందికి నమ్మకం? ఆఖరికి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటా కూడా అవిశ్వాసం చేతనే అడుగులు వేస్తున్నారు. కానీ విశ్వాసం ఉంచలేని పరిస్థితి కదా. పనికి రాదు, పాకానికి రాదు, పాడైపోయిందన్న దేహాన్ని కూడా ఆయన బాగు చేయగల సమర్థుడు. ఎండిపోయిన ఎముకలను ఒక మహాసైన్యముగా తిరిగి పునరుజ్జీవింపజేసి నిలబెట్టిన ఆయనకు అసాధ్యమైనది ఉన్నదా? కానీ ఏం చేద్దాం? మన అవిశ్వాసమును బట్టి ఆయనను మనం కట్టడి చేస్తున్నాం. మన అవిశ్వాసమే ఆ బలవంతుడైన దేవుని బాహువులను కట్టిపడేస్తుంది. అన్నీ చేయగల దేవుడు మన అవిశ్వాసమును బట్టి మన విషయంలో అన్నింట జోక్యం చేసుకోలేకపోతున్నాడు. అదే విశ్వాసము గల వ్యక్తుల జీవితాల్లో చూడు నువ్వు ఎలాంటి కార్యాలను దేవుడు నెరవేర్చాడో. స్తోత్రం. ఘోరమైన జలప్రళయం వచ్చినప్పుడు మొత్తం పోతే నోవహు ఫ్యామిలీ మాత్రం బతికి బయటపడ్డారు. చెప్పింది చేశాడు, ధన్యుడయ్యాడు. నమ్మాడు, చేశాడు, ధన్యుడయ్యాడు. ఏమి నమ్మాడు? దేవుని మాటలు యథాతథంగా జరుగుతాయని నమ్మాడు, సిద్ధపడ్డాడు. చెప్పిన కొలతలతో ఓడం చేసుకున్నాడు, బతికిపోయాడు. చెప్పినట్టు విన్నాడు, నడిచాడు. భూలోకములోని సకల వంశములకు ఆశీర్వాద కారణమయ్యాడు అబ్రహాము. భక్తులందరూ ఇంతే. దేవుడు చెప్తాడు, వారు విశ్వసిస్తారు, విధేయత చూపుతారు, బలమైన శూర కార్యాలు జరిగిస్తారు. అప్పటి దేశాలలో అగ్రదేశం ఐగుప్తు. మోషే, నువ్వు వెళ్ళు, ఐగుప్తు రాజైన ఫరోతో నువ్వు మాట్లాడు, నా ప్రజలకు ఇశ్రాయేలును వారు
బయటికి విడవాలి, నువ్వు మాట్లాడు, వాళ్ళని విడిపించి తీసుకొని రా. దేవా, ఇది ఎలా జరుగుతుంది? అది అగ్రదేశం, దాంతో పెట్టుకుంటే అంతే సంగతులు. ఫరో ముందుకెళ్ళి మాట్లాడమంటున్నా, ఎట్లా కుదిరిద్ది? భూరాజులే వాడికి భయపడతారు. నేను ఒక సామాన్యుని ఎలా పోయేది? వెళ్ళవయ్యా, నేను నీకు తోడై ఉన్నా. వాడేంది, వాడి తాత అయినా పంపించాల్సిందే. ఏంటి నువ్వు? అది నీ గొప్ప, నా గొప్ప కాదు, పా. మళ్ళీ సింపుల్గా రానీను, నేనేందో వాడికి చూపించినాక మిమ్మల్ని బయటికి తెస్తా, నువ్వు వెళ్ళు. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నియు పేరులు పెట్టుచున్నవాడని. ఈ పాటలో ఏ జనము ఎదుట చేయని సూచక్రియలు ఐగుప్తు ప్రజల ముందు, అలాగే ఇశ్రాయేలు జనం ముందు దేవుడు చేశాడట. ఆ పాటలో ఉంటుంది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్తోత్రం. హాస్యం ఏంటంటే ఇందులో 5 చరణాలే ఉన్నాయి, నేను చెప్పిన చరణం లేదు. ఇంకా ఉన్నాయి. గుర్రముల నదులందలి బలమునానందించడు, ఆచరణ కూడా లేదు ఇందులో. కృపను వేడు వారిలో సంతసించువాడని. గుర్రముల నరుల బలంలో ఆయన ఆనందపడ్డ, కానీ ఆయన కృపను వేడుకుంటే సంతోషపడతాడంట. అది ఇందులో దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ. ఈ పాట మొత్తం నేర్చుకోండి. అరచు పిల్ల కాకులకు ఆయనే ఆహారం ఇస్తాడు అంటాడు. అందులో నక్షత్రాల సంఖ్య నియమించాడు, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్నిటికీ పేర్లు పెట్టాడంట. ఇప్పుడు ఎవరన్నా ఒక తీసుకొచ్చి నా ముందు పేరు పెట్టమంటే గందరగోళం అయిపోతాను నేను కాసేపు. ఏదన్నా నేను మొరటి పేరు పెట్టాను అనుకో, చాలా మంది దగ్గరికి పోతే ఇట్లాంటి పేరు పెట్టాడు అంటారు. కొంచెం ఫ్యాషన్గా పెట్టాను అనుకో, ఆ పేరు ఏందో నోరు జరగట్లా అంటారు. అందుకని పేరు పెట్టు అని వచ్చినప్పుడు అక్కడున్న నలుగురిని చూస్తా. కొంచెం చదువుకున్నట్టుండి కొంచెం ఫ్యాషన్గా ఉన్నారనుకో, ఇక వాళ్ళకి సంతోషం కలిగేటట్టు స్తోత్రం. అంతేగా. అమ్మాయిని తీసుకొస్తే సంపూర్ణ అమ్మాయిని పెట్టలేనుగా, పెట్టదాను. చూసి పేరు పెట్టాలి. ఒక పేరు పెట్టాలంటే ఇక అంతసేపు హడావుడిగా ప్రార్థన చేసేవాడిని పేరు అనగా నేను ఆగిపోతా. ఇన్ని కోట్ల నక్షత్రాల సంఖ్యను నియమించిన వాడాయనే, అంతేకాదు ప్రతి నక్షత్రానికి పేరు పెట్టాడంట. ఇదంతా దేవుని బల సంపన్నతను గురించి, జ్ఞాన సంపన్నతను గురించి మీకు అర్థం కావాలని చెప్తున్నా. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు.
ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎన్ని కార్యాలు చేయగలడో మనకు తెలియజేసుకున్నాడండి ఆయన. పాపం ఇంత మాత్రపు సంగతులు అన్యులకు తెలియదండి. వాళ్ళకి కానీ కొంచెం మనం అర్థమయ్యేటట్టుగా అని చెప్పగలిగితే అండి, మనకంటే కూడా మనగాడు పట్టుబడతారు వాళ్ళు. దేవుని పాదాలు యాకోబు పట్టినట్టు పడతారు. మనం చాలమిక అంత పట్టుబడతారు. వాళ్ళకి అర్థం కావాలా, ఇక ఆపలేం వాళ్ళని. మళ్ళీ మనమేం విశ్వాసులు, ఏం విశ్వాసులు అరంగుళం పైపు వేసుకొని కూర్చున్నారు జీవజల నది, మహానది దగ్గర. కొంతమంది అయితే మరి 25 పైపు వైర్లకు పెడతారే. 25 అంటే తెలుసా? అరంగుళంలో కూడా సగం దాన్ని 25 అంటారు. 2 25 అరంగుళం, 2 అరంగుళాలు అంగుళం. ఏమండి, 12 అంగుళాలు ఒక అడుగు. ఎందుకని అంతవరకు ఏడిసింది మన విశ్వాసం. అంతే, మరి ఏం చేద్దాం? ఇక అంత మించి నమ్మలేం, పెద్దగా నమ్మలేం. నేను అలా ఉండదలుచుకోవాలా. అది మందిరం కట్టేటప్పుడు కూడా జానా బెచ్చడు మందిరం అంటే నాకు చిరాకు. నేను అందుకే ముందే చెబుతా, బాయ్ కోత విస్తారంగా ఉంది. ఒక ఊరు ఉంది, ఉదాహరణకు ఒక ఊరిలో చర్చి కట్టాలా. ఫస్ట్ ఓట్లు ఎన్నని అడుగుతా. అన్న 4000 ఓట్లు, రైట్. 4000 మంది అంటే పెద్ద పని ఉంది. మరి నువ్వేంది 10 అడుగుల మందిరం ఏంది, 20 అడుగుల మందిరం ఏంది, ఏంది అది? ఆయన ఏంది ఫుల్ ప్యాక్ చేసేవేంది, పైకల్లా కట్టేవేంది గోళ్ళు? ఇంకా ఈ మందిరానికి గట్టిగా 100 మంది కూడా పట్టరు, 150 మంది పడతారు చాలు అనుకుంటున్నావా? మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తా? ఏం చేయమంటావు అన్న? ఊరు బయట చూడు ప్లేసు. ఎక్కడ? ఊళ్ళో కాదు, ఊరు బయట చూడు. అది కూడా పెద్దది చూడు. కొనటానికి కొద్దిగా కొను, తర్వాత మిగిలింది కూడా కొనటానికి, పెరగటానికి, విస్తరించడానికి అనుకూలమైన స్థలం చూసి అక్కడ వాళ్ళు. అది ఏం చేస్తావురా ఏళ్ల మధ్యలో? ఎన్ని సంవత్సరాలు కొట్టినా అంతే స్తోత్రం. రా, నీ విశ్వాసాన్ని ప్రదర్శించు. ఊరు బయటికి రా, వెయ్యి అక్కడ గుడారం, అది కూడా చిన్నది కాదు, సరైనది చెయ్యక ప్రార్థన చేయి. ఇదిగో నా విశ్వాసపు క్రియ నేను చేశాను, నీ కార్యం నువ్వు చేయి. ఊరిని గదిలించమని అడుగో, గొప్ప కార్యాలు చేయమని అడుగో, సూచక్రియలు చేయమని అడుగో, మహత్కార్యాలు చేయమని అడుగో. గోజాడ బలిపీఠం దగ్గర కదిలిస్తాడు ఊరిని నా దేవుడు. నువ్వు జానాబెత్తడి వ్యవహారం చేసి ఎంతవరకు చాలు, ఈ బతికింతి అంటే నీ బతుకు అంతే. కొంతమంది నా మాట విని ఊరు బయట పెద్దది కడతారు, కట్టి తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద తిరిగితే నేను మోకాళ్ళేసి బర్ర పెట్టమన్నా. ఇదిగో నా విశ్వాసపు అడుగు నేను వేసా, నా విశ్వాసపు నేను చేశా, ఇక నువ్వు జనాన్ని గదిలించమని మొర్రపెట్టు. దేవునికి మహిమ. చిలకలూరుపేట శాంతినగర్లో మందిరం కట్టాం. ఫస్ట్ వేసిన మందిరం గోళ్ళ కడుతుంటే మనసు ఇబ్బందిగానే ఉంది. ఏంది ఎంతవరకేనంటే, మరి లేదు స్థలం, అక్కడ అటుపక్క ఇల్లు ఇటుపక్క ఇల్లు, ఎంతవరకే. కట్టేటప్పుడే ఫిక్స్ అయిపోయా, పొరపాటును కూడా ఇందులో ఉండడంలే మేమని. స్తోత్రం. ఇదే ఆడ సరిపోయింది. దేవుడు బలవంతుడు, బలంగా కదులుతాడు. నా ప్రార్థనలు ఎడిపోతాయి, నా నిరీక్షణ ఎడిపోయిద్ది, ఇదే ఆడ సరిపోయిద్ది. అయిపోయాయి. అది కట్టాము, కరెక్ట్గా 6 నెలలు కూడా కాల మందిరం వదిలిపెట్టి రోడ్డు మీద రావాల్సి వచ్చింది. ఎదురున్న మున్సిపాలిటీ రోడ్డు మీద పందిర్లు వేసి అక్కడ కూటం పెట్టి అక్కడ ఇచ్చాం బల్లా. తెలుసు నాకు అది కూడా చాలని. అటుపక్క ఇటుపక్క ప్లేస్ వేరే వాళ్ళ స్థలం అడిగి అది కూడా క్లీన్ చేసి అందులో వేసాం టెంట్లు. నాకు తెలిసి అది కూడా చాలని. అందుకే అక్కడ అది నడుస్తూ ఉండగానే ఇంకా పొలాల మీద పడి దేవులాటం మొదలుపెట్టా. మనకు సరిగ్గా ఎక్కడ సరిపోయింది అని, ఎక్కడ దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికీ ఆగలా. ఇంతే అనే పాట లేదు. ఇప్పటికీ ప్రతిరోజు ప్రార్థన. సంఘ సరిహద్దులు విశాలపరచు, ఆత్మలను రక్షించు ప్రభువా.
అనేక మందిని వెలిగించు, అనేక మందిని కదిలించు, అనేక మందిని రక్షణ కోసం తోడుకుందిరా. ఎక్కడ తగిలింది? ఇక్కడ చేసిన ప్రార్థన ఎక్కడ తగలాలి అక్కడ తగిలింది. అదిగో ఫస్ట్ పాకాలు, అది రోడ్ల మీద, మున్సిపాలిటీ రోడ్డు మీద పందిరేసి చేసిన ప్రార్థన అది. ఎన్నాళ్ళుగా వేసారా ఫోటో. అదండి స్టార్టింగ్. మందిరం ఫుల్ అయిపోయి రోడ్డు మీద అట్లా కూర్చునేవాళ్ళు. అదిగో ఈ ధరణ ఉన్నాడు, ఇప్పుడు కనపడుతున్నాడు. ఆ కట్టె కానుకొని ఆయన పాస్టర్, చేబ్రోలు, ఓబులనాయుడు పాలెం, ఇంకా కొన్ని ఊళ్ళు సేవ చేస్తున్నాడు ఆయన, ఆనంద్ పాస్టర్. అది చూడు ఎంతమంది ఉన్నారు రోడ్డు మీద ఫుల్. జానాబెత్తుడి వ్యవహారం నాకు తృప్తి ఉండదు. నా దేవుడు జానాబెత్తున్నాడా? జానాను బెత్తి పరిచయం చేయటానికే. చెప్పయ్యా, చెప్పు. ఏమయ్యా, నా దేవుడు జానాబెత్తున్నాడా? లేకపోతే ఆయన కట్టిన సమాజం ఏమన్నా జానాబెత్తుందా? మరి లేకపోతే ఏంది? ఇళ్ళ మధ్య అసలు ఇక్కడ ఏమి ఇల్లు లేవు. అప్పుడు అమ్మాయి ఇక్కడ ఊరు లేరు, ఊరు బయటకు వచ్చామన్నట్టు ఇప్పుడు ఇదో ఊరు అయిపోయింది. అది మొత్తం కలిపి సభలు పెట్టాము అక్కడ. ఇప్పుడు ఎట్ట తయారైందో చూడండి. 1 సెంటు స్థలం 7 లక్షలు అంట. ఎకరం మొత్తం 7 అడిగినా దిక్కులేదు. అప్పుడు ఎకరం మొత్తం 7కి ఇస్తామన్నా దిక్కులేదు. ఇప్పుడు సెంటు 7 లక్షలు అంట. అంటే ఎకరం 7 కోట్లు. ఏది ఆ పక్క పొలం, మనం మీటింగులు పెట్టిన పొలం అంటే మందగాలి. అది వాయమ్మో శాలమనో అనుకునేరు మళ్ళీ. స్తోత్రం. నా దేవుని కార్యాలు, దేవుని బలమైన కార్యాలు మనం పొందుకోవటానికి బలమైన విశ్వాసాన్ని ప్రదర్శించడం కూడా అవసరం అని చెప్తున్నాను నేను. ఇక్కడికి వచ్చినప్పుడు దారి డొంక లేదు. అది ఇప్పుడు ఎట్ట తయారు చేశాడు చూడు దేవుడు. మొత్తం సిమెంట్ రోడ్లు వేసి పడేశాడు. ఇంకా దీనాను ఇంకా చాలు, ఇంకా అయ్యో అక్కడ మళ్ళీ మైండ్ అడిపోయిద్ది. ఏమర్థమైంది మీకు? సేవకుడైనా విశ్వాసులైనా, అవి ఆత్మీయ సంబంధమైన విషయాలైనా, సేవా సంబంధమైన విషయాలైనా, శరీర సంబంధమైన విషయాలైనా సరే, దేవుడు పెద్దవాడని చూసి, దేవుడు గొప్పవాడని చూసి, గొప్ప దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలను ఎదురు చూడు, గొప్ప కార్యాలను విశ్వసించో. జానా బెత్తడి వ్యవహారం మానుకో. ఈ అరంగుళాలు 25 పైపులు తీసేయి, అడుగుల్లోకి రా. ఎక్కువ ప్రవాహము నీవు పొందుతావు. అన్న కన్ను ఎప్పుడు పెద్ద కన్ను అని పెద్దవి చూస్తుంటాడు. నా కన్ను పెద్ద కన్ను, నిజమే, పెద్దవే చూస్తాను నేను. ఎందుకంటే నా దేవుణ్ణి బట్టి. నా దేవుడు కొద్దోడైతే నేను అంతే చూద్దును. నా దేవుడు అసలు అమ్మో పట్టజాలనంత దేవుడు. మహాకాశాలు పట్టజాలని దేవుడు. అలెగ్జాండర్ చక్రవర్తి దగ్గరికి పోయి 5 రూపాయలు అడుక్కుంటే ఏం బాగుంటుంది చెప్పండి? అసలు ఆయన రేంజ్ ఏంది? ఏమండి, అలెగ్జాండర్ చక్రవర్తి రాజ్యాలను జయించినాడు. మనకు ఆఫర్ వచ్చింది, ఆయన ముందుకు పోయే ఛాన్స్ వచ్చింది. ఆయన ముందుకు పోయినప్పుడు లేకపోతే ముఖ్యమంత్రి ముందుకు పోయి రోజుగారు యోజన లోను 50,000 అండి, ప్రయత్నం చేస్తుంటే రావట్లేదంటే ఏం బాగుంటుంది చెప్పు? ముఖ్యమంత్రి దగ్గరికి పోయి 50,000 లోన్ అడుగుతా? దారుణం కదా. ఎమ్మెల్యే దగ్గరికి పోయినా సీపే. అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు అడుగుతా, వీడేవుడు నా పరువు తీసాడు అంటాడు. ఆయన అవమానంగా ఫీల్ అవుతాడు. అవునా? మరి అడిగే దానిలో కూడా ఆ రేంజ్ని బట్టి మనం అడుగుడు ఉండాలా. స్తోత్రం. లేకపోతే ఇచ్చేవాడు అవమానంగా ఫీల్ అవుతాడు. అని నాయన నన్ను ఇట్లా అడుగుతున్నాడు ఏంద్రా వీడని. అలెగ్జాండర్ కంటే, ముఖ్యమంత్రి కంటే, ఎమ్మెల్యే కంటే, ఎంపీ కంటే, ప్రధానమంత్రి కంటే, ఈ భూలోకంలోని సకల రాజుల రాజ్యాల కంటే, రాజుల కంటే, చక్రవర్తుల కంటే పైనున్న రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, సర్వలోకానికి చక్రవర్తి, విశ్వమునకే రాజైన వాడి దగ్గరికి వెళ్ళి
ఎట్లా నువ్వు ఇప్పుడు చెప్పి ఏమడుగుదాం? మన వ్యవహారం అంతా అలెగ్జాండర్ దగ్గర 5 రూపాయలు అడుగుకున్నట్టే ఉంటుంది. మార్చుకోవాలి మన పద్ధతిని, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, మన విశ్వాసాన్ని పునర్నిర్మించుకోవాలి. విశ్వాసం విస్తరించాలి. లేకపోతే బలవంతుడైన దేవుడై ఉండి కూడా ఆయన నదేం చేసిద్ది? నువ్వు అరంగుళం పైపేస్తే నదేం చేయదు. ఏరా అరంగుళం సరిపో, అంతవరకు సప్లై. 2 అడుగులు 2 అడుగులు పైపేసాడు, సరిపో అంతవరకు సప్లై. ఒకడు వస్తాడు 4 అడుగులు పైపేసా, అబ్బో ఎవరో ఈ 4 అడుగులు వేసా సరిపా అంతే అంటది. నది పంపిస్తుంది వాటర్ని. అంతేగాని ఏంట్రా ఆడు అరంగుళం పైపెత్తుడు 4 అడుగులు వేసావు అంటది అన్నదేమన్నా? నేను చెప్పేది జోక్ కాదు, సీరియస్. విశ్వాసాన్ని ప్రయోగించాలి దేవుని ముందు. కృంగిపోయి కుమిలిపోయి ఏడుచుకుంటా మొచ్చుకుంటా, నా బతుకు ఇంతే, నా కర్మ ఇంతే, నా దరిద్రం ఇంతే, సావట్లా బతకట్లా, సావు రాట్లా, బతుకు రాట్లా, ఈ సోది మాటలు సోదేవరం తీసేయాల. నా దేవుడు బలవంతుడు.